కనీసం ఎంట్రీ లేకుండా థియేటర్ బయట టికెట్లు కొనుక్కునే వాళ్ళని నిలబెట్టినట్టుగా చాలా నీచాతినీచంగా చూస్తూ పార్టీని మొత్తం శ్రీ నాదెండ్ల మనోహర్ అనే వ్యక్తి చేతిలో పెట్టి ఇండైరెక్ట్ గా తెలుగుదేశానికి జన సైనికుల్ని ఈ బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఈ పార్టీని నమ్ముకుని ఇప్పటి వరకు కొమ్ము కాశారో వారందరినీ కూడా ముంచేసే ప్రయత్నం జరుగుతుంది శ్రీ పవన్ కళ్యాణ్ గారి ద్వారా. ఇది ప్రజాస్వామ్య దేశంలో ఉన్నటువంటి పార్టీయా లేకపోతే ఏదైనా ఆఫ్ఘనిస్తాన్లో పాకిస్తాన్లో ఉన్నటువంటి పార్టీ కూడా మాకు అర్థం కావట్లేదు. మాకు మాట్లాడే స్వేచ్ఛ ఉండదు. నేను ఒక పిఎస్సి మెంబర్గా ఏ రోజు కూడా కనీసం ఒక స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం ఏ రోజు కూడా మాకు ఇవ్వరా. ఆయనకి సామాజిక న్యాయం చేయటం ఈ రోజుకి కూడా తెలియదు. స్టేజ్ మీద కూర్చునే అవకాశం అతి ముఖ్యమైన మీటింగుల్లో కూడా ఇన్నర్లుగా జరిగే మీటింగుల్లోనే కాదు పబ్లిక్ బహిరంగ సభల్లో కూడా ఆయన అన్నగారు ఒక కోకోడు ఒక చౌదరి గారు నాదెండ్ల మనోహర్ తప్పితే ఒక దళితులను కానీ ఒక బలహీన వర్గాల వారిని కానీ ఒక మైనార్టీని కానీ ఒక మహిళను కానీ కనీసం పక్కన కూర్చోబెట్టుకోవడానికి కూడా ఆయన కనీసం ఏ రోజు కూడా ప్రయత్నం చేయని వ్యక్తి. అనేక సందర్భాల్లో ఎంతో మంది పెద్దలు సూచించడం జరిగింది. మీరు చేస్తున్న ప్రయత్నం, మీరు చేస్తున్నటువంటి పని కేవలం మీరు ముగ్గురు మాత్రమే కూర్చోవటం, మిగతా వాళ్ళందరినీ వేరే రకంగా కూర్చోబెట్టడం కూడా ఇది ప్రజాస్వామ్యం అనిపించుకోదు, ఇది రాంగ్ మెసేజ్ వెళ్తుంది అని సలహా చెప్పినా కూడా ఆ సలహాని పక్కన పెట్టి ఎవరైతే సలహాలు చెప్తున్నారో వాళ్ళని వైసీపీ కోవట్లుగా మీరు ఉంటే ఉండండి లేకపోతే బయటకు పోండి అని పబ్లిక్ గా మీటింగ్ లో అనౌన్స్ చేసినటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఆయనకి ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు. మరి ఏం ఆశించి ఈయన ఈ పార్టీని పెట్టారో, ఏం ఆశించి ఇప్పటి వరకు ఈ 10 సంవత్సరాలు దశాబ్ద కాలం అంటాడు, ఈ దశాబ్ద కాలం పార్టీని నడిపారో మరి మాకైతే ఇంతవరకు కూడా అర్థం కాని పరిస్థితి. ఈ పరిస్థితిలో అప్రజాస్వామికంగా నడుపుతున్నటువంటి ఈ పార్టీలో ఏమాత్రం ఉండటానికి ఒక్క నిమిషం కూడా ఉండటానికి మనస్సు ఒప్పక మనస్సు చంపుకుని ఆ పార్టీలో ఉండదాక ఈరోజే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి పార్టీలో ఉన్నటువంటి నా పదవులకి కూడా రాజీనామా లెటర్ ఈరోజు ఉదయం నేను పంపించడం జరిగిందండి.